వివేకానంద రెడ్డి కేసులో సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి అఫిడవిట్లో ఏదైతే అవినాష్ రెడ్డి ఈ కథంతా నడిపించాడు, వాస్తవంగా వివేకానంద రెడ్డి పిఏకి అలాంటి ఏ దెబ్బలు తగలలేదు, అతన్ని ఎవరు కొట్టలేదు, సిబిఐ అసలు కొట్టలేదు, కానీ ఈ కేసు డైవర్ట్ చేయడానికి అతని చేత తప్పుడు కేసు పెట్టించాడు, అది ఇప్పుడు దర్యాప్తులో తేలింది. ఇది ప్రస్తుతం ప్రభుత్వం లేదా రాష్ట్ర పోలీస్ శాఖ సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి అడిషనల్ అఫిడవిట్. ఇక్కడే అసలు లాజిక్. వీళ్ళ ఆశ ఏంటంటే తద్వారా సుప్రీంకోర్టు ఈ కేసులో వేగంగా స్పందించమంటదని, అవినాష్ రెడ్డిని జైల్లో పెట్టమంటదని, అతని కేసులు తారుమారు చేస్తున్నాడని చెప్పి నమ్ముతుందని ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి పాయింట్. లేదా రేపొద్దున సునీతే ఆ పిటిషన్ వేసి అదిగో చూశారు కదా, ప్రభుత్వం కూడా చెప్పింది కదా, కాబట్టి ఇట్లాంటి వాడు బయట తిరిగితే ప్రజాప్రతినిధిగా ఉంటే ప్రమాదం, కాబట్టి అతను అరెస్ట్ చేసి జైల్లో పెట్టమని అడగాలన్నటువంటి ఉద్దేశం. అయితే సుప్రీంకోర్టు గతంలోనే రామ్ సింగ్ మీదన ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ ఆగ్రహంతో రామ్ సింగ్ని పక్కన పెట్టి విచారణ చేయించమని ఆదేశించింది. రామ్ సింగ్ని చివరికి టీంలో పెట్టుకుంటామన్నా ఒప్పుకోలేదు. కాబట్టి రామ్ సింగ్ని గురించి వీళ్ళు రామ్ సింగ్ మీద తప్పుడు కేసు అని చెప్తే నమ్ముతుందా కోర్టు అనేది చూడాలి.